నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి ఎదురు లేదు. ఆ ఫ్యామిలీ గత 50 ఏళ్లుగా రాజకీయం చేస్తూ వస్తుంది. ఇలా ఉంటే జేసీ దివాకర్ రెడ్డి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ చురుగ్గా రాజకీయాల్లో ఉన్నారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా. అయితే ఆయన వైసీపీ 5 ఏళ్ల పాలనలో కూడా తన నిరసన గళం వినిపించి గట్టిగా నిలబడ్డారు. ఏపీ అంతా అన్ని మున్సిపాలిటీలు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంటే తాడిపత్రి మున్సిపాలిటీ గెలుచుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ మున్సిపల్ చైర్మన్గా నెగ్గారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన వారు కూడా మళ్ళీ కిందికి రావడం ఏంటి అంటే ఆయన అవన్నీ పట్టించుకోలేదు. తాడిపత్రికి గుండెకాయ లాంటి మున్సిపాలిటీ గెలుచుకోవడమే రేపటి తాడిపత్రి విజయానికి నాంది అని వ్యూహరచన చేశారు. 2024 ఎన్నికల్లో అదే జరిగింది. ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాలమైనా జేసీ దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఆయన సొంత ప్రభుత్వాన్ని కూడా ఇవాళ ఇరుకున పెట్టే విధంగా అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. వాటి సంగతి పక్కన పెడితే ఇటీవల బూడిద వాటా విషయంలో కడప జిల్లాకు చెందినటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డికి లడాయి ఏర్పడింది. దాంతో ఇద్దరు విమర్శలు చేసుకున్నారు. ఈ ఇష్యూ స్టేట్ లెవెల్లో కొంత హాట్ టాపిక్ అయింది. దీంతో చంద్రబాబు ఇద్దరిని పిలిచి సర్ది చెప్పాలనుకుంటే జేసీ గైర్ హాజరయ్యారు. ఇక పెన్షన్ పంపిణీ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అనంతపురం జిల్లాకు వస్తే జేసీ ఆయనకు స్వాగతం పలికేందుకు రాలేదు. అయితే తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు జేసీ అస్మిత్ రెడ్డిని పక్కకు పిలిచి క్లాస్ తీసుకున్నారని కూడా ప్రచారం సాగుతోంది. కడపలో ఉన్నటువంటి ఆర్టీపీపీ ఫ్లై యాష్ కాంట్రాక్ట్ను తనకే కావాలని జేసీ ఫ్యామిలీ పట్టుపడుతుండటంతో పాటు లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కూడా అంటున్నారు. అంతేకాదు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడితే ఖచ్చితంగా సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయినా జేసీ అస్మిత్ రెడ్డిని విమానాశ్రయంలోనే పక్కకు తీసుకెళ్లి చెప్పాల్సింది కటువుగానే చెప్పారని కూడా చర్చ జరుగుతోంది. పార్టీలో ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించొద్దని కూడా క్లాస్ తీసుకున్నారనే టాక్ ప్రస్తుతం నడుస్తుంది. సో ఇప్పుడు బూడిద తరలింపు వ్యవహారంలో ఇలా రోడ్డున పడితే పార్టీ పరువు ఏమి కావాలని ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా కొందరు స్థానికంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే కడపలో ఆర్టీపీపీ ఫ్లై యాష్ తరలింపు కాంట్రాక్ట్ విషయంలోనే జేసీ ఫ్యామిలీకి ఆదినారాయణ రెడ్డికి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఈ కాంట్రాక్ట్ తమకే కావాలంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇద్దరు గట్టిగా కోరుకుంటున్నారు. అంతేకాదు తాను ఏకంగా కడపకే వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారని అంటున్నారు. మరి ఈ విషయంలో బాబు ఇచ్చినటువంటి క్లాస్తో అంతా సర్దుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జేసీ ఫ్యామిలీ దూకుడుగా కొంత చేయడం మాత్రం అధినాయకత్వానికి ఆగ్రహంతో తెప్పించినట్టుగా చెప్తున్నారు. ఆయనకైతే చంద్రబాబుకి ఈ వ్యవహారం నచ్చడం లేదని జేసీ కుటుంబానికి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.